హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఆంటీ, మీరు మాట్లాడకండి. అసలు మీరు మాట్లాడే రైట్సే లేవు. మీరు సైలెంట్గా ఉండండి. నాకే చాలా ఇరిటేషన్ వస్తుంది మనోజ్ మీద. మాకందరికీ ముందు నుంచి అనుమానంగా ఉంది. అందుకే షాప్ నుంచి ఫోన్ చేస్తున్నట్టు నేనే మనోజ్కి ఫోన్ చేశాను. అప్పుడు బయటపడలేదు, ఇప్పుడు బయటపడిపోయాడు. ఒక్క నిమ్మకాయతో నిజం మొత్తం కక్కేశాడు అని శృతి అంటుంది. ఇప్పుడు చెయ్యట్టండి అత్తయ్య. ఇంటికి పెద్ద కొడుకు అయ్యి ఉండి ఇంటి గౌరవాన్ని కాపాడాల్సిన స్థానంలో ఉండి ఇంట్లోనే దొంగతనం చేశాడే. ఇతన్నా మీరు ఇంకా వెనకేసుకు వస్తుంది. ఈయన తప్పు కప్పిపుచ్చడానికి మీరెన్ని ప్రయత్నాలు చేశారో అన్నీ నేను మా ఆయన గమనిస్తూనే ఉన్నాము. రోల్డ్ గోల్డ్ నగలు పెట్టి మమ్మల్ని మోసం చేశారు. అడిగితే నా ఒంటి మీద నగలు కాబట్టి కడిగి మరీ దాచాను అన్నారు. మరి ఈ మురికి దేంతో కడగాలో? అమ్మలాగానే వీడు మారిపోయాడు మీనా. ఇద్దరు మైండ్ ఒక్కటే నాన్న అని చెప్పేసి బాలు అంటుంటే, రే 4 రోజులాగు, నీ డబ్బులు నీ ముఖాన్ని పాడేస్తాను అని మనోజ్ అంటుంటే, ఇక సత్యం అయితే మనోజ్ కాలర్ పట్టుకుంటాడు. ఏం పడేస్తావరా చెప్పు, ఎవరి ముఖాన్ని పాడేస్తావరా? దొంగతనం చేసి అమ్ముకున్నదే కాక నువ్వే దబాయిస్తున్నావా? చెడబుట్టావు కదరా నాకు నిన్ను అని ఇక మనోజ్ని కొడతాడు సత్యం. ఏవండి కొట్టకండి, వండి కొట్టకండి అని ప్రభావతి ఆపుతుంటే, ఏయ్ నన్ను ముట్టుకోకు నువ్వు, అసలు ముందు నిన్ను కొట్టాలే ఏయ్ అని చెప్పేసి చేయలేపితే ఇక ప్రభావతి మీద మావయ్య అని ఇంకా ఇంట్లో వాళ్ళందరూ ఆపేస్తారు ప్రభావతిని కొట్టకుండా. ఎందుకు చేసావు ఈ పని? ఎలా చేయాలనిపించింది అసలు నీకు? ఎందుకు ఈ ఇంట్లో అందరికీ అబద్ధాలు చెప్పావు? ఎందుకు గిల్ట్ నగలు పెట్టావు? వాడు మోసపోయాడని అనేసి నా కాళ్ళ మీద పడతాడు వాడు అని చెప్పేసి ప్రభావతి అంటుంటే, వాడు మోసపోలేదే, మోసం చేశాడు అనిక సత్యం అంటుంటే, అప్పటికి తాకట్టు పెట్టమనే అన్నానండి, కానీ డబ్బి సరిపోదని చెప్పేసి అమ్మేశాడు. అంటే ఏంటే? అమ్మేస్తే నువ్వు ఆ మోసాన్ని దాచేస్తావా? వాడు తప్పుడిని వెనకేసుకొస్తావా? ఇన్ని రోజులు ఏమీ తెలియని దానిలాగా వాడితో కలిసి బాగా నటించావు కదా, మమ్మల్ని అందరినీ ఫూల్స్ని చేస్తావా? నువ్వసలు ఒక ఇంటి ఇల్లాలివేనా? ఒక మంచి భార్యవేనా? ఒక మంచి తల్లివేనా? ఒక మంచి అత్తవేనా? అసలు మనిషివేనా? ఏరా నువ్వేంటి, నీ బతుకేంటి? మాట్లాడితే బిజినెస్ మ్యాన్ అంటావే, బిజినెస్ మ్యాన్ లక్షణం ఇదేనా? తాకట్టు పెట్టుకోమని బంగారం ఇస్తే అమ్మేసి గిల్ట్ నగలు పెడతావా? నా భార్య పూలమ్మ ఇంటి నుంచి వచ్చిందని, నీ భార్య మలేషియా నుంచి వచ్చిందని గొప్పలు చెప్తావు కదరా. నీ బతక్కి సొంతంగా 1 రూపాయి అయినా సంపాదించావురా, మాట్లాడవేంట్రా అని బాలు కొడుతుంటే ఇక మనోజ్ని, రే ఆపండి ఆపండి, నీ ఇంట్లో వాళ్ళందరూ ఆపుతారు ఇక బాలుని. ఎందుకు ఆపారు వాణ్ణి? ఏం చేసినా పాపం లేదు అని సత్యం అంటుంటే, అందరి కలిసి మనోజ్ని కొట్టి చంపేస్తారా అని రోహిణి ఆపేస్తుంది. ఇప్పటికీ నీ భర్త చేసింది తప్పని నీకు అనిపించడం లేదా రోహిణి అని మీనా అంటుంటే, అసలు నిజం తెలియగానే అందరికంటే ఎక్కువ నువ్వే షాక్ అవుతావు అనుకుంటే సైలెంట్గా నిలబడ్డావేంటి రోహిణి అని శృతి అడుగుతుంది. నేనైతే ఒక దొంగతో చచ్చినా కాపురం చేసేదాన్నే కాదు. ఆలోచిస్తుంటే నాకు ఒకటి అనిపిస్తుంది. నిజం చెప్పు, మనోజ్ చేసిన పని గురించి నీకు ముందే తెలుసు కదూ అని శృతి అంటుంటే, నిన్ననే తెలిసింది నాకు కూడా అని రోహిణి అంటుంది. శుభం, ఈ జీవులతో పాటు నువ్వు కలిసిపోయావా? అంత తోడుదొగలు అయిపోయారని బాలు అంటుంటే, అలా అనకు బాలు, నిజంగా మీనా నగలు తీయడం ముందు నాకు తెలీదు. తెలుసుంటే అసలు ఆ పని చేయనిచ్చేదాన్నే కాదు. వీరి కన్న పాపానికి మహాతల్లి తోడుగా నిలబడిందంటే అర్థం ఉంది. కానీ నీకేమైంది తల్లి? బాలు అంటుంటే, ఇందులో రోహిణి తప్పేమీ లేదు అని ప్రభావతి అంటుంటే, ఏయ్ నిన్ను మాట్లాడదని చెప్పాను కదా, నువ్వు మాట్లాడకు అని ఇంకా సత్యం అంటుంటే, మనోజ్ చేసింది తప్పే, కానీ బిజినెస్లో మోసపోయాడు కాబట్టి అలా చేయాల్సి వచ్చింది. బాలు మీనా ఒకసారి 500 మాలలు కట్టి ఎవరినో నమ్మి పంపిస్తే వాడు మోసం చేశాడు కదా, ఇద్దరూ మోసపోయారు అని చెప్పేసి రోహిణి అంటుంటే, అందుకని మా ఇంట్లో ఆయన ఎవరికి తెలియకుండా నగలు తీసుకువెళ్ళి అమ్మేసుకున్నారా? ఆ నిజాన్ని దాచి ఇంట్లో అందరినీ మోసం చేశారా? మోసపోతే ఆ విషయంలో ఇంట్లో అందరికీ చెప్పాలి. మోసం పోవడం తప్పు కాదు, మోసం చేయడమే తప్పు. ఇంకొకరి వస్తువు చెప్పకుండా తీయడాన్ని ఈ లోకంలో ఎవరైనా దొంగతనమే అంటారు అని మీనా అంటుంటే ప్రభావతి ఏ అంటుంది. అప్పుడే ఇక రివర్స్లో మీనా కూడా ఏ అని ప్రభావతి మీద అరుస్తుంది. క్షమించండి అత్తయ్య, మీ పెద్ద కొడుకుని ఒక దొంగలా మార్చింది మీరు, అందుకే నాకు మీరంటే ఒక క్షణం గౌరవం పోయింది అని మీనా అంటుంది. మీనా, నీ నగల కోసం ఇవాళ అత్తయ్య గారి మీదకి తిరగబడ్డావు.
నీకు కావాల్సింది నగలే అయితే ఆ నగలు నేను చేయించిస్తాను అని రోహిణి అంటుంటే, నా నగలు నువ్వు చేయించిస్తే మీ ఆయన చేసిన తప్పు మాసిపోతుందని అనుకుంటున్నావా? ఏంటే పెద్ద నీ నగలు అంటున్నావు? అవే మీ అమ్మ చేయించిందా, నీ బాబు చేయించాడా? మా అత్తగారు మా ఆయన ముష్టి కింద పాడేస్తే నీ నగలే మర్చిపోయావా అని ప్రభావతి అంటుంది. ఏయ్, ఏమన్నావు? ముష్టి కింద పాడేశామా? మరి ఆ ముష్టిని కూడా ఎత్తుకెళ్ళి నీ తల్లి కొడుకులనేమనాలే? నువ్వు నా కోడల్ని అంత మాట అంటావా? మీనాననే హక్కు అధికారం అసలు నీకున్నాయా? ఏ రోజైనా వాడికొక మంచి తల్లిగా ఉన్నావా? మంచిగా నీతిగా నిజాయితీగా బతకమని నేర్పావా? వాడికి అబద్ధాలు చెప్పడం, మోసాలు చేయడం, దొంగతనాలు చేయడం అన్నీ నువ్వే నేర్పావే. ఇది ఒక తల్లి లక్షణమేనా? ఇదేనా పెంచే పద్ధతి? మోసపోవడం వాడి మూర్ఖత్వం. కానీ ఆ చెమటదద్ద మోసపోతే నగలు తీసిస్తావా? వాడు అమ్మేసుకుంటే ఆ నిజాన్ని నువ్వు కప్పేస్తావా? పైగా మళ్ళీ ఏమీ తెలియనట్టు ఇన్ని రోజులు నటిస్తావా? ఇన్ని తప్పులు మీ ఇద్దరూ చేసింది చాలక ఆ నగలు మీనా వాళ్ళ అమ్మ మార్చిందని నింద వేస్తావా? మా అమ్మ గిల్ట్ బంగారం ఇచ్చిందని మా అమ్మ మీద నింద వేస్తావా? ఎంత ఘోరమైన మనస్తత్వమే నీది! అమ్మో, పక్కలో పామును పెట్టుకున్నట్టు ఇన్నాళ్ళు నీతో ఉన్నానంటేనే ఒళ్ళు జలతరిస్తుంది అని సత్యం అంటాడు. ప్రభావతి షాకింగ్ గల చూస్తూ ఉండిపోతుంది సత్యాన్ని. నీలాంటి దాంతో ఇంతకాలం కాపురం చేస్తున్నందుకు నా మీద నాకే అసహాయం వేస్తుంది. ఏవండి అని ప్రభావతి అంటుంటే, చీ నోర్ముయ్, ఇంకోసారి నన్ను ఏవండి అని పిలవద్దు. అయిపోయింది. నువ్వు నా భార్యవి కాదు, నేను నీ భర్తని కాదు. ఇలాంటి దొంగబుద్ధున్న నీకు నాకు భార్యగా ఉండే అర్హత లేదు. నీకు ఈ రోజు నుంచి నీ చేత్తో పచ్చి మంచినీళ్ళు కూడా నేను ముట్టను. అభిమానం గల ఆడదానివి అయితే ఇంకోసారి నా ఎదురుగా నిలబడకు, పోవే అవతలకి అని సత్యం అంటాడు. ఇప్పుడు నేనేం తప్పు చేశానని పూలమ్ముకుని దాని ముందు నా మర్యాద పోయేలే మాట్లాడుతున్నారు? మన కన్న కొడుకు కోసమే కదా అర్థం చేసింది. మీరే అర్థం చేసుకోపోతే ఇంకెవరు అర్థం చేసుకుంటారండి? నాతో మాట్లాడరు కదా, నా చేతితో మంచినీళ్ళు కూడా తాగరు కదా, నేనే కదా, ఎవరికి అక్కర్లేదు. మంచిదండి, మంచిది. అందరూ నన్ను వెలేయండి అని చెప్పేసి ఇక తప్పుకోండి అని పైకి వెళ్ళిపోతుంది ప్రభావతి ఏడుస్తూ. ఇక రూమ్ వేసుకుని లోపలికి వెళ్ళిపోవడంతో ఇక సత్యం అయితే హాల్లో అలా కూర్చుని ఉంటాడు. చూడు మనోజ్, ఏ భార్య అయినా భర్త పేదవాడైనా భరిస్తుంది, మోసపోయినంత అమాయకుడైనా సహిస్తుంది, మూదతనానికి పోయి సర్వస్వం పోయిన వాడినైనా క్షమిస్తుంది. కానీ దొంగబుద్ధి ఉన్నవాడిని, తన కుటుంబాన్నే మోసం చేసేవాడిని అస్సలు క్షమించదు. కానీ నాకిక వేరే దారి లేదు మనోజ్. నిన్ను వదిలిపెట్టి నేను ఎక్కడికి వెళ్ళలేను. చావైనా బతుకైనా నీతోనే అనుకున్నాను. అందుకే ఈసారికి నువ్వు తప్పు చేసినా సర్దుకుపోవాలనుకుంటున్నాను మనోజ్. థ్యాంక్స్ రోహిణి. నా వాళ్ళెవరు నన్ను అర్థం చేసుకోకపోయినా నువ్వైనా అర్థం చేసుకున్నావు. నీ వాళ్ళ తప్పులేదు మనోజ్. కాకపోతే ఇంకా నేను అడ్డు రాకపోతే మావయ్య నిన్ను గెంటేసేలా ఉన్నారు. అందుకే నీ తరపున మాట్లాడాను మనోజ్. సరే, జరిగిపోయింది పక్కన పెట్టు. ఇప్పుడు నీ వల్ల అత్తయ్య మావయ్యతో చాలా మాటలు పడింది. నువ్వే తలుపు తీయమని అడుగు అని రోహిణి అంటుంటే, అమ్మా తలుపు తీయమ్మా, అమ్మా నా వల్లే కదమ్మా నిన్నందరూ తలో ఒక మాట అన్నారు. సారీ అమ్మా, తలుపు తీయమ్మా, అమ్మా బయటికి రా అమ్మా, అమ్మా అని ఇక మనోజ్ తలుపు కొడుతుంటే, అన్నయ్య అంతా నీ వల్లే అన్నయ్య. మోసం పోతే ఇంట్లో చెప్పాల్సింది. మోసపోతే దొరికిపోతాం తెలీదా అన్నయ్య? బాలు అన్నయ్య ఇంట్లో మోసానికి ఛాన్సే లేదు. అన్నయ్య ఎలాగైనా తప్పుని పసిగడతాడు. మళ్ళీ ఎప్పుడు ఇలాంటి తప్పు చేయకన్నయ్య అని చెప్పేసి రవి అంటుంటే, నువ్వు ఒక్కడవే మిగిలిపోయావనుకున్నాను రవి. నువ్వు క్లాస్ తీసుకోవడం మొదలు పెట్టావా రవి? ఇంకా నువ్వు మనోజ్ని వెనకేసుకొస్తున్నావా రోహిణి? రవి లాంటి వాడైతే ఎప్పుడో నేను ఎగిరి తన్ని నా పుట్టింటికి వెళ్ళిపోయేదాన్ని అని చెప్పేసి ఇక శృతి అంటుంది రోహిణిని. తమ్ముడు భార్య నగలు తీసుకుని అమ్ముకునే మనిషికి ఎథిక్స్ ఏముంటాయి? మా ఇద్దరికి మీ ఇద్దరు తర్వాత తీరిగా క్లాస్ చెప్దురు గాని ముందు అత్తయ్య సంగతి చూడండి. ఆవిడ గారు ఎక్కడికి పోయారు? గదిలోనే ఉన్నా కదా అన్నారు. ఆన్సర్ ఇవ్వలేని వాళ్ళు తప్పించుకోవడానికి ఏదో ఒకటి చేస్తారు అని శృతి అంటుంది. మా అమ్మ వింటే ఇంకా హర్ట్ అవుతుంది శృతి. నాకేం భయం లేదు. దొంగని ఎంకరేజ్ చేసే వాళ్ళకి మర్యాద ఇవ్వాల్సిన అవసరం నాకు లేదు అని చెప్పేసి శృతి అంటుంటే, అమ్మ తలుపు తీయమ్మ తలుపు తీయని రవి ఇంకా మనోజ్ ఇద్దరు పిలుస్తూ ఉంటారు బయట నుంచి. ఏమైంది రవి? అంతా నీ చలవే మీనా. మంచిది, మీ ఆయన చలవ వల్ల ఇల్లు పచ్చగా ఉంది, నా చలవ వల్ల మాత్రం గొడవ మొదలయ్యాయి.
అని చెప్పేసి మీనా అంటుంటే, మంచి ఆన్సర్ మీనా, వెల్ సెట్ అని చెప్పేసి ఇక శృతి అంటుంది. ఏంటి ఇదిగో అలకావతి, అయిందేదా అయిపోయింది, తలుపు తీసి బయటికి రా అని బాలు అప్పుడే వస్తాడు. అత్తయ్య, అందరూ కంగారు పడుతున్నాం అత్తయ్య, మీరు ముందు బయటికి రండి అత్తయ్య, మాలో ఎవరో తిట్టారనుకుంటే వాళ్ళని తిట్టండి, రండి అత్తయ్య అని మీనా అంటుంటే, ఇంకా తిట్టుల ప్రోగ్రాం ఖాళీ కాలేదా? పర్మిషన్ ఇస్తే ఆవిడ మాటలు మామూలుగా ఉండవు, అయినా ఎందుకంత కంగారు పడుతున్నారు? ఆకలేస్తే ఆవిడే బయటికి వస్తారు. అబ్బా శృతి, నువ్వు కాసేపు మాట్లాడకుండా ఉంటావా అని రవి అంటుంటే, మీరందరూ కాసేపు పిలవకుండా ఉంటారా అని శృతి అంటుంది. మా అమ్మ ఎవరు పిలిచినా రాదు, మా నాన్న పిలిస్తే తప్ప అని బాలు అంటాడు. సరే అంతా కలిపి మామయ్యని రిక్వెస్ట్ చేద్దాం పదండి అని ఇంక రోహిణి అనేసరికి అందరూ వెళ్ళి సత్యం దగ్గరికి వెళ్తారు. కొంపతీసి అత్తగారు ఏమైనా అఘాయిత్యం చేసుకుంటారేమో అని మీనా అంటుంటే, మా ఇంటి పైకప్పుతో ఆడుకునే పని మా అమ్మ ఎప్పుడూ చేయదు, చిన్నప్పటి నుంచి ఇలాంటివి ఎన్నో చూశాను, తప్పు చేసి దొరికిపోయి తిట్లు తిన్నప్పుడు మా అమ్మ వాడే ఆయుధం తలుపు మూసుకోవడం, ఇలా తలుపు మూసుకుని అందరినీ టెన్షన్ పెట్టేటప్పుడు అమ్మను అస్సలు పిలవకూడదు, పదా అని చెప్పేసి ఇక బాలు మీన కిందకి వెళ్తారు. మామయ్య క్షమించి అడుగు మనోజ్ అని చెప్పేసి రోహిణి చెప్తుంటే మనోజ్ని, నాన్న అని ఇక మనోజ్ పిలవగానే ఇంక నాతో మాట్లాడుతున్నట్టు చేయి పెడతాడు ఇక సత్యం. నేనే తప్పు చేశాను నాన్న, అమ్మ నా మీద ప్రేమతో చేసింది నాన్న, నన్నేదైనాను, అమ్మని మాత్రం క్షమించు నాన్న, వెళ్ళి పిలువు నాన్న. మీరు పిలిస్తే అత్తయ్య కష్టంగా బయటికి వస్తారు మావయ్య, పిలవండి మావయ్య. మావయ్య, మీ చల్లటి చూపుని చూశాము, మీ మెత్తల్ని మాటల్ని విన్నాము, కానీ మీ కోపాన్ని చూస్తే మాకు భయంగా ఉంది అని మీనా అంటుంది. నగల మూలంగా ఇంత అనార్థం జరుగుతుందని తెలిస్తే మేము కూడా ఇంతలా మీ దాకా రానిచ్చే వాళ్ళం కాదు మావయ్య. ఆ మాట ఇప్పుడు అంటున్నావా మీనా? ఇంకెప్పుడు అనాలి అని రోహిణినికి శృతి అంటుంది. నగలు కూడా ఎత్తుకు వెళ్ళిపోయి అమ్మేసి మింగేసి వెళ్ళినప్పుడు అనాలా? బాలు చేసింది కరెక్ట్, నిజం దాచింది, అబద్ధం చెప్పింది, మోసం చేసింది మీ హస్బెండే. నిజం చెప్పాలంటే ఆ ఆంటీకి బుద్ధి చెప్పాలి, ఇలా ప్రతిదీ దాచుకుంటూ పోతే ఇంకో నేరం చేస్తారు, క్రిమినల్స్ ని వెనుకకి రావడం ఇంత క్రైమ్ ఇంకొకటి లేదు అని శృతి అంటుంటే, శృతి ఇంకా నువ్వు ఒక మాట మాట్లాడినా నేను ఊరుకోను, ఇప్పుడు దాకా జరిగింది చాలు, ఇంకా పెద్ద చేయకు అని రవి అంటాడు. మావయ్య, మీరు వెళ్ళి అత్తయ్యని పిలిస్తే బయటికి వస్తారు మావయ్య అని రోహిణి అడుగుతుంది. నాకు సంబంధం లేని మనుషుల గురించి నా దగ్గరే మాట్లాడద్దమ్మా, మీరు చెప్తే మావయ్య వింటారండి, మీరు వెళ్ళండి అని బాలుని పంపుతుంటే, మా నాన్న ఎంత కఠినంగా అంటే నేను నగలు మింగినోడు అలకవతి దారికి వస్తారు, లేదంటే ఇంకేముంది ఏం చేసినా క్షమిస్తారని వీళ్ళు ఇంకోసారి కూడా తప్పు చేస్తారు అని బాలు అంటాడు మీనాతోటి. నన్ను అడిగితే ఆయన ఒంటరిగా వదిలేయడమే మంచిది, కుటుంబంలో తప్పులు జరిగితే కుటుంబ పెద్దగా ఎంత బాధగా ఉంటుందో నీకు తెలీదు. చూడండి, ఇప్పుడు తప్పప్పులకు మాట్లాడుకునే సమయం కాదండి, భార్యాభర్తల మధ్య సమస్య వస్తే సర్ది చెప్పేవాళ్ళు లేకపోతే ఆ దూరం మరింత పెరుగుతుందండి, ఇప్పుడు వెళ్తారా లేదా అని మీనా అంటే ఇంకా బాలు ముందుకు వెళ్ళి సత్యంతో మాట్లాడతాడు. నాన్న, చెప్పరా, అమ్మ తలుపేసుకుంది తెలుసురా, తీయడం లేదు నాన్న, నటన, బాధపడుతుందేమో నాన్న, నాటకంరా, నువ్వు వెళ్ళి పిలువు నాన్న. పిలవను, అమ్మే కదా, నాకు కాదురా నీకు. క్షమించలేరా నాన్న? లేదు. మారుతుందిలే నాన్న, మారదురా అది, తల్లి తెలుసుకుంటుందన్న, నీ ప్రేమరా అది, నీ భ్రమ. మావయ్య, ఏమ్మా? అత్తయ్యని క్షమించండి మావయ్య అని రోహిణి అడుగుతుంటే, నీకున్నంత గొప్ప మనసు నాకు లేదమ్మా, అందుకే మనోజ్ని క్షమించాను కదా మావయ్య. భార్యవి కాబట్టి క్షమించావు, మరి మీ భార్య కాబట్టి మీరు కూడా అత్తయ్యని క్షమించలేరా అని రోహిణి అడుగుతుంటే, నేను దొంగని ప్రోత్సహించలేనమ్మా. భార్య పిల్లలు తెలియక పొరపాటు చేస్తే ఇంటి యజమానిగా నేనే మందలించి వదిలేయాలి, కానీ ఇవి పొరపాట్లు కాదమ్మా. ఇంకొకసారి మనోజ్ తప్పు చేయకుండా నేను చూసుకుంటాను మావయ్య, అప్పుడు తనని వెనకేసుకు రావాల్సిన అవసరం అత్తయ్యకి ఉండదు కదా అని రోహిణి అంటుంటే, నీకు తెలీదమ్మా, వదిలే. సరే, వీడి గురించి పారలం చూసుకుంటున్నంత కదా, అమ్మను నువ్వు క్షమించచ్చు కదా నాన్న. అత్తయ్యని మీరేదో అనాలని మా ఉద్దేశం కాదు మావయ్య, జరిగిన తప్పుల్ని బయట పెట్టాలని ఆయన అలా చేశారు, ఇది మీ ఇద్దరి మధ్య దూరం పెంచేలా తయారయ్యింది. మీరు అత్తయ్యతో మాట్లాడకపోతే ఆ బాధ మాకే కదా మావయ్య అని శృతి అంటుంటే, ఏంటి నాన్న ఇది, ఇంట్లో ఇలాంటివన్నీ జరిగాయి, ఈసారి ఎందుకింత పట్టుదలగా ఉన్నారు, మీరే కదా మాకు సర్దుకుపోవాలని చెప్తారు. రే రవి, కన్న తల అంటే సూది దొంగతనం చేసిన రోజునే కొడుకుని మంజలించకపోతే గజ దొంగగా మారిన రోజులు ఏమీ చేయలేరురా.
మందలించే అధికారమే పోగొట్టుకుంటారు. వాడు 40 లక్షలు ఎత్తుకుపోయినప్పుడు వెనకేసుకు వచ్చింది. మోసపోయి తిరిగి వస్తే రహస్యంగా దాచింది. మళ్ళీ హనీమూన్ కోసం అని ₹1,00,000 దొంగతనం చేస్తే అప్పుడు దొంగతనం చేస్తే వెనకేసుకొచ్చి మీనా తమ్మిడి మీద దొంగతనం మోపింది. ఉద్యోగం పోగొట్టుకుని పార్కుల్లో పడుకుంటే రోజు నా చేత ఖర్చులకి డబ్బులు ఇప్పించింది. క్యారేజ్ కట్టి పంపించేది. ఇప్పుడు ఇంటి కోడలు నగలు తీసిచ్చిందే కాక అమ్ముకుని వాడొస్తే కాపాడడానికి విశ్వ ప్రయత్నాలు చేసింది. చివరికి మీన తల్లి మీద నిదన వేసింది. నా కళ్ళ తల్లి మీద తప్పు తోచడానికి ప్రయత్నం చేసింది. ఇంకా మీనానే తప్పు పడుతుంది. అలాంటి దాన్ని క్షమిస్తే క్షమాపణకున్న ఔదార్యమే చచ్చిపోతుంది. సహనానికి ఉండే విలువ తగ్గిపోతుంది అని సత్యం అంటుంటే, నానా అని బాలు అంటుంటే, నేను ఇంట్లో ఉండాలా లేకపోతే ఏ గుళ్ళో అరుగులో పడుకోవాలా అని సత్యం అంటాడు. ఇక మిగతా వాళ్ళందరూ వెళ్ళిపోతారు. బాలు మీనా అక్కడే ఉంటారు. నాన్న నువ్వు ప్రశాంతంగా పడుకో. ఏంటి ఎంతసేపు తలుపు తట్టిన వాళ్ళంతా తలుపు మూసుకుని పడుకోవడానికి వెళ్ళిపోయారా మీనా అని ఇక బాలు మీనాతో అంటాడు. ఇక బాలుని కిచెన్ రూమ్లోకి లాక్కొని తీసుకువెళ్తుంది మీనా. ఏమండి మామయ్య గారికి ఏదో సర్ది చెప్పండి అని మీనా అడుగుతుంటే, నాన్నకి ఎప్పుడో కానీ కోపం రాదు కదా మీనా, ఎప్పుడైనా కోప్పడితే వెంటనే చొరబడిపోతారు. నాన్న గురించి నీకు తెలుసు కదా, కానీ ఈసారి కోపం అంత సులభంగా చావదమ్మా. చూసావు కదా ఎంత బతిమాలినా అసలు ఒప్పుకోవడం లేదు. అత్తయ్య గారు రూమ్లో ఏదైనా చేసుకుంటారేమో అండి అని మీనా అంటుంటే, అమ్మ గురించి నువ్వు చాలా ఎక్కువ జాలి చూపిస్తున్నావు మీనా. అంత లేదు అక్కడ. బాత్తో లోపలికి వెళ్ళింది అనుకున్నావా? అందరి ముందు దొరికిపోయింది కదా. మొహం చూపించలేక రూమ్లోకి వెళ్ళిపోయింది. ఎంతసేపు అలాగే ఉంటారండి, ఆకలిసేంత వరకు ఉంటుంది. అదే ఓచుకోగలిగిందంటే తెల్లారే లోపల నిద్రపోయి తెల్లారిన తర్వాత రాత్రి అసలు ఏమీ జరిగినట్టు బయటికి వస్తుంది. చూస్తూ ఉండు. మీరు అంచనంత వేసిన బాగా ఎవరు వేలేరేమో అత్తయ్య గురించి అని ఇక బాలుని అంటుంది మీనా. ఎక్స్పీరియన్స్ అమ్మా, అమ్మాడి నాటకాలు చూసి చూసి అలసిపోయాను. ఇలాంటివన్నీ మనకి మామూలే అని బాలు అంటాడు. ఇక నెక్స్ట్ వచ్చే ప్రేమలో అయితే, మీ అమ్మ చేసిన తప్పుకు నేను మీకు క్షమాపణ అడుగుతున్నాను అని సత్యం క్షమాపణ చెప్తాడు బాలుకి మీనాకి. అప్పు చేసింది వాడనని తెలిసి నీ తల్లి మీద నా తల్లి మీద వేసిన చూడు, అప్పుడే నాకు దాని వ్యక్తిత్వం మీద అసహ్యం పుట్టింది. మీ మధ్య ఇంత దూరం పెరుగుతుంది అనుకోలేదు నాన్న బాలు అంటుంటే, అప్పుడే ప్రభావతి లోపలికి వస్తుంది. కొంచెం మనశ్శాంతి కావాలి నాకు అని ఇక ఈ దుష్టశక్తి ఇక్కడి నుంచి పోతే అది వస్తుంది అని ప్రభావతిని అన్నట్టు ఇంక అక్కడి నుంచి వెళ్ళిపోతాడు సత్యం. ఇక బాలు మీనైతే ప్లాన్ వేస్తారు. బాలుని మావయ్యని అత్తయ్యని ఏదోటి చేసి కలపాలండి అని ఇక మీనా అంటుంది. మా వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మా వీడియో కనుక నచ్చితే మా వీడియోని లైక్ చేసి మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేయండి. అప్పుడే మేము చేసే వీడియోలు మీకు రోజు వస్తాయి. బాయ్ ఫ్రెండ్స్.